వాళ్ళు నా వాళ్ళు కావాలా, నేను వాళ్ళతో ఎప్పుడు ఇదంతా కూడాను ఐగుప్తులో ఉన్నప్పుడు కుదరలేదు. ఐగుప్తులో వీళ్ళందరినీ ఐగుప్తులు తీసుకెళ్ళి ఐగుప్తులో అనేక తెగుళ్ళు తీసుకొచ్చి అక్కడ ఏం చేశాడు, నీ ప్రజల్లోనే నా ప్రజలు వేరుపరుస్తా ఇలా మాట. రండి నిర్గమకాండము తెగుడు తీసుకొస్తూ వచ్చేవాడు ఏమంటాడు, 8వ అధ్యాయం నిర్గమకాండం 8వ అధ్యాయం 22-23 వచ్చిన చదువుకుంటాను. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించు గోషెను దేశంలో వినాయించదును. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకపరిచేదను. చాలు ఏమంటాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను. ప్రత్యేకించిన తర్వాత చేయాలనుకుంటున్నా. తెగుళ్ళు కూడాను గోషెనులో తెగులు తీసుకుని రాలేదు, కాపాడుతూ వచ్చాడు. వాడు ఈగలు రాలేదు, చీకటి రాలేదు, వాళ్ళ పశువులు మరణించలేదు. కనుక గమనించామంటే నా ప్రజలను నీ ప్రజల నుండి వేరుపరిచేదను. వారు నా సొత్తు, నా జనాంగము, నా వాళ్ళు, వారు పరిశుద్ధులుగా ఉండాలి, నా వారిగా ఉండాలి. కనుకనే వారు ప్రత్యేకించి తర్వాత ఏమంటాడు, నేను మధ్యలో నివసించినట్టు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించండి. వాళ్ళ మధ్యలో ప్రత్యేకించబడిన జనాంగం కావాలి. అర్థమైందా? ప్రత్యేకించండి. కనుక ఐగుప్తులో వాడు బయట తీసుకొచ్చాడు, ఎన్ని తెగులు తీసుకొచ్చాడు, చివరికి గొర్రెల రక్తంతో విమోచించి వాడు బయట తీసుకొచ్చాడు. ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు అంటాడు, నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను, మీరు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించండి. మీ మధ్యలో నా మందిరం ఉంచాలనుకుంటున్నాను. కనుక తర్వాత నా మనసు మీ అందరూ అసేపడదు, మీ మధ్యలో నడవాలని కోరుతున్నా, సంచరించాలని కోరుతున్నా, మీకు తండ్రిగా ఉండాలి, దేవుడిగా ఉండాలని కోరుతూ ఉంటున్నాను. అంతేకాదు ఇంకా మనం గమనించామంటే రండి 2వ కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 14 వచ్చిన నుండి నేను చదువుతానండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగును చీకటితో ఏం పొత్తు, క్రీస్తునికి భేదాలతో ఏం సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకు పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహంతో ఏం పొందిక, మనం జీవము దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడిలాగు సెలవుస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినందును, వారు నా ప్రజలందరూ. కావున మీరు వారి మధ్య నుండి బయలువడి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఎందును, మీరు నా కుమారులైన అని సర్వశక్తి గల ప్రభు చెప్పుతున్నాడు. ఎంత ప్రేమ! మన మధ్యలో నివసించాలని, మనతో సంచరించాలని, మనకు తండ్రిగా దేవుడిగా, అంతేకాకుండా ఆయన మన ప్రభువుగా, ఆయన తండ్రిగా దేవుడిగా ఉండాలని, మన మీద ఆయన ప్రభుగా ఉండాలని, రాజుగా ఉండాలని, మాట్లాడాలని కోరుతుంటున్నాడు. గమనించాడా? కనుక అందుకని ప్రత్యేకించుడికై ఏం చేస్తూ వచ్చాడు, అబ్రాహామును కోరుకున్నాడు, ఇస్సాకును కోరుకున్నాడు, యాకోబును కోరుకున్నాడు, యోసేపును కోరుకున్నాడు. వీళ్ళందరినీ ఐగుప్తులు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఐగుప్తులో యోసేపును అంత ఉన్నతమైన స్థానం అలంకరణ చేసి తర్వాత ఏం చేశాడు, తర్వాత యోసేపుని ఎరగని పరువు వచ్చాడు. మోషను కోరుకుని బయట తీసుకొచ్చాడు. వీళ్ళందరూ బయట తీసుకొచ్చాడు. అబ్రహ్మారాన్ని బయటకు వచ్చాడు, ఇస్సాకును బయట తీసుకొచ్చాడు, కొండ మీద తీసుకొచ్చి కత్తి అయిపోయిన అసంగా అనుకున్నాడు. యాకోబుని బయట తీసుకొచ్చాడు, యోసేపుని బయట తీసుకొచ్చాడు, ఆ తర్వాత మోషేని బయట తీసుకొచ్చాడు. అందరిని బయట తీసుకొచ్చి కార్యం చేస్తుంటున్నాడు. ప్రత్యేకంగా తీసుకొని రా, వాళ్ళు నా భార్య ఉండాలి, నేను వారి మధ్యలో నివసించాలి, నేనెంత పరిశుద్ధుడు వాళ్ళంతా పరిశుద్ధులుగా ఉండాలి, అప్పుడే వాళ్ళ పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయాలి నా కొరకే అని చెప్పి ఆశిస్తున్నాడు. ఇది చివరి వరకు వెళ్తుంది మాట. రండి ప్రాణాంతము ఇందాకే దేవదాసు చూపించాడు. 21వ అధ్యాయం ప్రాణాంతము 21వ అధ్యాయం 3వ వచనం. ప్రాణాంతం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముడను, వారు ఆయన ప్రజలందరూ, దేవుడు తానే వారి దేవుడు ఏంటి, వారి తోడే ఉండను చివరి వరకు. ఆయన ఆశ అది. కానీ చివరి వరకు మనకు తోడుగా అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు టైం ఎంతో ఆలస్యం కాబట్టి ఏమో చెప్పాలని మన తలకు త్వరగా ముగిస్తే మంచిది. ఎందుకంటే కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమంది షుగర్ ఉంటుంది, కొంతమందికి ఆయాసం ఉంటుంది, కొంతమంది గుండె గడ్డ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళు చేస్తున్నారంటే నాకు బాధ ఇస్తుంది, మళ్ళీ నాకు కూడా గుడి దలుచుకోండి. కనుక గమనించామంటే
ఈ మందిరము పరిశుద్ధ మందిరము కనుక నా వారు ఉన్నట్లు నేను పరిశుద్ధులను, వారు నా వారు ఉన్నట్లు వారిని ప్రత్యేకించాను పరిశుద్ధంగా ఉండాలని. రండి అలా చదువుకుంటే బాగుంటుంది. లేవియాకాండము 20 అధ్యాయం చదువుకుంటాం. మరలా లేవియాకాండం 20 అధ్యాయం 26 వచనం మరలా చదువుకుంటాం. యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారే ఉన్నట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరచుకుని, ఎలాగూ రక్తముతో, గొర్రెపిల్ల యొక్క రక్తముతో వాళ్ళను బయట తీసుకొచ్చాడు. ఆ రక్తము గౌరవాల మీద చూసుకోండి, లోపల ఇంట్లో ఉండండి, మన సమానాలు బయలుదేరుతాడు. ఏ ఇంటి మీద అయితే రక్తం ఉండదు, ఆ యొక్క రక్తం ఇంటి మీద ఉండదు, ఆ ఇంట్లో జ్యేష్ఠుడు చనిపోతాడు. ఆ తర్వాత తొలిచూలు పశువుల సంతతి కూడా చనిపోతుంది. ఇంకా జ్యేష్ఠ బలవంతుడు కూడా హరింపజేస్తాం అని చెప్పారు. ఎవరైతే రక్తం చూశారు వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠుడు మరణించలే, వాళ్ళ పశువులు మరణించలే. సంఖ్యాకాండం 33 చదువుకుంటాం. 33 అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటాం. మొదటి నెలన వారు రామశేషుల నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారు మధ్య నుండి యెహోవా హతం చేసిన తొలిచూలు అందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కందట దేవోత్సవంతో బయలుదేరి వచ్చి అప్పుడు ఐగుప్తుల దేవతలకు యెహోవా తీర్పు ఇచ్చును. నేను దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేవుడు అని చెప్పి రుజువు చేయటకాయ ఫరోను కోరుకొని వాడి సైన్యాన్ని కోరుకొని ఐగుప్తులు కోరుకొని ఐగుప్తుల నుండి వీళ్ళు బయటకు తీసుకొచ్చాక ఈ కార్యం చేశాడు. అయ్యా పీడబట్టి వాళ్ళు పోండ్రా మీరు పోండ్రా అని చెప్పారు. వాడు పని వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇంకా మన ఐగుప్తులతో నాశనం అయిపోయింది, ఎందుకు ఇంకా వీళ్ళు ఉంచావు, వీళ్ళు పంపించే వాళ్ళు కూడా చేస్తూ వచ్చారు. కనుక తన శక్తిని బయటపరుచుకొని చివరికి గొర్రెల రక్తంతో విమోచించి బయటకు తీసుకొచ్చారు. వారు నా వారు ఉన్నట్లు నేను పరిశుద్ధుని కనుక వారు నా వారు ఉన్నట్లు వీళ్ళు పరిశుద్ధ జనాంగము, అరణ్యములోని సంఘము. అపోస్తలుడు అంటాడు అరణ్యములోని సంఘము. వాడు ఇది గుర్తించాలంటే చాలు. ఏంటి అరణ్యములోని సంఘము? అయ్యా మనకు దృష్టాంతం ఉంటున్నారు. వాడు పరిశుద్ధ సంఘము, వాడు తోడే ఉన్నాడు, గొర్రెల రక్తంతో విమోచించబడి వచ్చారు, బాప్తం తీసుకొచ్చారు కనుక వాళ్ళు నేను తోడే ఉన్నాను. ఇప్పుడు వారి మధ్యలో డేరా వేసుకొని కోరుతున్నాను, వారి మధ్యలో నేను నడవాలని కోరుతున్నాను, సంచరించాలని కోరుతున్నాను. అది ఆయన ఆశ. కనుక ఆ ఆశను నెరవేర్చుకోవడానికై అబ్రాహామును కోరుకొని ఆ రీతిగా ఇస్సాకును, యాకోబును, యోసేపును, మోషేను అందరూ కోరుకొని చివరికి అరణ్యంలో వారితో సంచరిస్తా అన్నాడు, ఆ డేరాలను నివసిస్తా అన్నాడు. అయితే పరిశుద్ధ జనాంగంగా మీరు ఉండాలి అని చెప్పి అప్పుడు వారు ఎంత పరిశుద్ధుడో ఎరుగు చేయడానికై రకరకాలుగా ఆ సీనాయి కొండ మీద తీసుకుపోయినప్పుడు, మోషే తీసుకొచ్చినప్పుడు ఆ ఉరుములు, ఆ మెరుపులు, సాంద్ర మేఘము, ఆ దూర ధ్వని అంతకందుకు అరిగిస్తూ ఉంటుండగా భయపడిపోయి, అయ్యా నువ్వు ఆ మోషేతో మాతో మాట్లాడదు, మేము చచ్చిపోతాం అన్నారు. అని పరిశుద్ధ దేవుడి నుంచి రుజువు చేయడానికే తన స్వరాన్ని అలా వినిపించి భయపెట్టి చూపించి దేనికే అంటే ఏమంటాడు? రండి నిర్గమకాండము 19వ అధ్యాయం సీనాయి కొండ మీద దిగినాడు. 20 అధ్యాయం 18, 19, 20 చదువుకుంటాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ పోరుధ్వని, ఆ పర్వతం ధూము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేకి ఎట్లంది, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదము. అందుకు మోషే భయపడి మేము పరీక్షించుడుకును మీరు పాపం చేయకున్నట్లును ఆయన భయం మీకు కలిగినట్లును దేవుడు ఏం చేస్తానని చెప్పాను. దేనికన్నా ఆయన దిగింది దేనికి? ఆ సీనాయి పర్వతం మీద దిగింది దేనికి అంటాడు? భయపడింది మిమ్మల్ని పరీక్షించుడుకును మీరు పాపం చేయకున్నట్లును ఆయన భయం మీకు కలిగినట్లును దేవుడు ఏం చేశాను కనుక వాళ్ళు పరీక్షించడానికి, పాపం చేయడానికి, ఆ తర్వాత ఆయన భయం వాళ్ళు కలిపెట్టుకారు, ఆయన భయం కలిపెట్టుకారు. పరిశుద్ధ దేవుడు గంభీరమైనటువంటి శుద్ధునితో మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు గ్రహించే అగ్ని వంటి వాడు, మహాపరిశుద్ధుడు, మహామనతమైన పరిశుద్ధ స్థలాలను నివసించేవాడు కనుక ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు? మేము పరీక్షించడానికి, మీరు పాపం చేయకుండా నిమిత్తమై, తర్వాత ఆయన భయం కలిగిన నిమిత్తమై కనుక ఆయన మందిరానికి కావాల్సినటువంటి
ఘనత, ఆ మందిరానికి కావాల్సినటువంటి ఆయన సన్నిధి, ఆయన భయము, ఇవన్నీ మనం కలిగి ఉంటే అప్పుడు ఆయన సంచరించడానికి చక్కటి అవకాశం, అది చక్కటి అవకాశం. కనుక పరిశుద్ధతే ఎన్నటన్నిటికీ ఆయన మందిరానికి తగుడు. రండి, కీర్తన 93, కీర్తన 93, కీర్తన 93 5వ వచనం చదువుకుంటా. శాసనములు ఎన్నటిను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలము. అందుకని సూచనలో ప్రేమ చల్లారిపోతుంది అంటాడు, విశ్వాసము కనుగొన అంటాడు, పరిశుద్ధం పోతుంది అంటాడు, పరిశుద్ధుడిగా పరిశుద్ధుడిగా ఉండనేమో, నీతిమంతుడిగా నీతిమంతుడిగా ఉండనేమో, అపవిత్రుడిగా అపవిత్రుడిగా ఉండనేమో, అన్యాయం దేవుడిగా అన్యాయం చేయనిమ్ము అని అర్థండి. కనుక పరిశుద్ధత కాపాడుకోవాల్సిందే లేదు, అపవిత్రత ప్రాణం వాడుతుంది, పరిశుద్ధత కాపాడుకో. కనుక ఈ పరిశుద్ధత కాపాడుకుంటే పరిశుద్ధ దేవుడు మన మధ్యలో నడవాలంటే, ఆయన సంచరించాలంటే ఏం కావాలి? ఇక్కడ పరిశుద్ధత రాణించాలి. ప్రభా మేము పరిశుద్ధులుగా ఉండాలి, మేమంతా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి దాని కొరకే ఆ ప్రభువారు అంత మందిరము దీని గురించి ఆలోచిస్తూ ఇచ్చాడు. కొన్ని తాళ్ళు ఇచ్చాడు, త్వరగా చెప్తాను నేర్చుకో. రండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా దర్శనం పొందాడు. ఉజ్జియా మరణించిన ఏంటి ఆ దర్శనము? మంచి రాజు చనిపోయాడే అని చెప్పి బాధపడుతుంటే ప్రవక్త అయినటువంటి యెషయా తనకి ఏం చూపించాడు? నేను చదువుతానండి. 6వ అధ్యాయం 3వ వచనం నుండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచుతుని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకును. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారి సైన్యం కలిగి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచున్నది. వారి కంఠ స్వరం వలన గడప కమ్ములు పునాదులు కలుచు, మందిరము ధూమము చేత నిండెను. అత్యంత సింహాసనం మీద అలంకరించేటువంటి ప్రభువు చూశాడు. యెషయా రాజు అయిపోతే చనిపోయిన తర్వాత ఆయన ఎవరంటే, అరే రాజు నేను, ప్రభు నేను, కనుక నా సంఘాన్ని కట్టుకున్నవాడిని నేను అని చెప్పి చూపించి అంటాడు ఆ మందిరంతో ధూమంతో నిండిందంట. సైన్యంలో పరిశుద్ధుడు 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 అని గాను ప్రతిగానం చేస్తానంటే కెరాబులు పెరుగు వాళ్ళకి 6 రెక్కలు ఇచ్చారంట. 6 రెక్కలు ఇస్తే 6 రెక్కలతో వీళ్ళు మహాదూతులు ప్రభు దగ్గర ఉండేవాళ్ళు. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో విహరిస్తున్నారు. చుట్టూ తిరుగుతూ ఏమంటున్నారు? సైన్యంలో యెహోవా పరిశుద్ధుడు 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 గాను ప్రతిగానం చేస్తున్నారంట. పరిశుద్ధత ఎన్నింటికి ఇక మందిరానికి తగును. కనుక మీరు వచ్చేవాళ్ళకి ఏం కావాలి? పరిశుద్ధంగా తయారుగా. ప్రభా ఎంత పాపాతో వస్తారో ఆ పాపాలందరూ పరిశుద్ధులుగా మారాలి, అది కావచ్చు. అలాంటి వాక్యం ఇక్కడ వేయబడుతూ ఏం కావాలి? పరమ పాపాత్ములందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోకం దేవదూతలైతే మహా సంతోషం. ఎందుకు వాడు పరిశుద్ధిగా మారుతున్నాడు, పరిశుద్ధులకు వచ్చేందుకు ఇష్టపడుతుంటున్నాడు. కనుక చదివిన రాళ్ళ వచ్చి ప్రభా నువ్వు నన్ను పరిశుద్ధిగా తీర్చావయ్యా, క్షమించావయ్యా, కనికరించావయ్యా, అబ్బా నేను శరీర రాళ్ళలో చేరినానయ్యా, అయ్యా నిన్ను ఆత్మసమైనటువంటి బలు అర్పించడానికే నాకు కావాల్సినటువంటి స్తోమత ఇస్తున్నావయ్యా, అందరూ నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఆరాధించే స్థాయికి రావాలి. అది అప్పుడు ఏమవుతుంది? అక్కడ పెరుగులు వాడు ఆరాధిస్తుంటే కింద యెషయా ప్రవక్త జనాంగంతో మాట్లాడే ప్రవక్త ఏమంటున్నాడు? రండి 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. నేను నశించుకుని రాజును సైన్యముల యెహోవాను ఇంకా నేను కన్నులా చూచినటువంటి అప్పుడు ఆ శరాపుల్లోడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదురు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించను. ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయిను అని. ఏమన్నట్టుగా ఆ శరాపుల్లో అడిగాడు, ఆపండి మీ ఆరాధన ఆపండి, పరిశుద్ధులు మీ ఆరాధన ఆపండి. పోయి కారు నిప్పు తీసుకొని కారు తీసుకొని నిప్పు తీసుకొని వాటి పెదవులు తగ్గించండి. ఎవరి పెదవులకు?
అయ్యో నేను అపవిత్రమైన వాడును, అపవిత్ర ప్రజల మధ్యలో ఉన్నాను అని చెప్పి కేక వేస్తున్నాడు ప్రవక్త. జనాంగంతో మాట్లాడే ప్రవక్త అతడే ఆ మాట అంటుంటే ఇక మన సంగతి ఏంటి? కనుక అపవిత్రమైనటువంటి అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉంటున్నాను అనగానే ఇక మీ ఆరాధన ఆపండి, మన ఆరాధన నాకు కావాలి. ఈ ఆరాధన అయ్యో నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్నాను, అపవిత్రుడు. కనుక నేను వచ్చేవాళ్ళంతా కూడాను దైవ సన్నిధి గుర్తించి అయ్యా మనం పరీక్షించడానికి, పాపం చేయకుండా ఉండడానికి దేవుడు భయం కలుగునా ఏం కావాలి? నేను అపవిత్రుడును అని చెప్పి మా హృదయాంతరంలోనికి దేవునికి వెలుగు వెళుతూ చూసుకోవాలని, పరిశుద్ధతకి రావాలని చెప్పి ఆయన ఆశ. ఆశగా ఆయన సింహాసనం పరిశుద్ధ సింహాసనము. రండి ఇరిమియా గ్రంథము 3వ అధ్యాయం. ఇరిమియా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. అందుకే చదువుకుంటాం 17వ వచనం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేముకు పేరు పెట్టిరు. జనములన్నిటిలో తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకునక యెహోవా నామాన్ని బట్టి యెరూషలేముకు గుంపులుగా కూడి వచ్చేవారు. యెరూషలేముకి ఆయన సింహాసనం పేరు అంట. చూసావా? యెరూషలేముకి ఆయన సింహాసనం, ఆయన మందిరం ఉంది. అక్కడి నుంచి ఆ పైన అత్యున్నత సింహాసనం నుంచి ఆయన దిగుతున్నాడు. ఆయనక వస్త్రాలు దిగుతున్నాయి. కనుక మందిరంతో ధూమతో నింపబడింది. కనుక మందిరంతో నిండిపోయింది. అయ్యో నేను అపవిత్ర కలవాడు. కనుక దేవుడి సన్నిధి గుర్తిస్తూ వచ్చాడు కానీ ఏం గుర్తించాలా? దేవా నేను పాపాత్ముడను, నేను చెడిపోయిన వాడిని, నేను తప్పైన వాడిని అని చెప్పి ఎరుగుతూ పరిశుద్ధతలోకి రావాలి. కానీ ఇక్కడ గమనించామంటే యెరూషలేముకు ఏమిటి పేరు పెట్టారంట? యెహోవా సింహాసనము. కనుక ఈ సింహాసనము ఇక్కడ ఆయనకు ఆధిపత్యంగా, ప్రభా నీవే మా మీద రాజుగా ఉండు, ప్రభుగా ఉండు, దేవుడిగా ఉండు. కనుక నీవే సమస్తగా ఉండు. కనుక మాకు కాదు నీ కృపాశక్తిని బట్టి నీ నామునికి మహిమ కలుగురుగాక. ఇంకా గమనించి వచ్చామంటే ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. 17వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఈయనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఉన్నత స్థలం నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. అక్కడ ఒకటి కింద రాయబడింది. మహిమ సింహాసనమా, మొదటి నుండి ఉన్న ఉన్నత స్థలమా, మా పరిశుద్ధాలయ స్థానము. ఆయనకు మహిమ అనుగ్రహించబడే స్థలము. ఉన్నతుడు ఆశీర్వ దేవుడు మన మధ్య నివసించడానికి వచ్చేవాడు. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాోన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయనను విలువగల వారి ప్రాణం ఉజ్జింపచేయడము, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయడము. ఆయన దీన మనసు గల వారిని, హృదయం గల వారిని ఆయన నివసించేవాడు. మహాగణుడు, మహోన్నతుడు అన్నారు. ఆ 12 పునాదులు అంటే పురాణం ఎంత ఉంది? 12 పునాదులు వాళ్ళు ఎవరివి? అపోస్తుల పేర్లు ఉన్నాయంట. అపోస్తుల పేరు ఇంకా అపోస్తుల పేర్లన్నీ ఉంటాయి కదా. అక్కడ మొట్టమొదటి రాయి ఎవరు? పేతురు. మొట్టమొదటి రాయి ఎవరు? పేతురు. రత్నములు అంటావన్నీ రండి ప్రాణగంటము కింద పేతురు ఉన్నాడు, పైన వాళ్ళు వచ్చింది కనుక ఆయన కట్టేవాడు. ఆయన ఎవరికి వచ్చింది? మత్తీయుకు వచ్చింది ఆ చీటి. వాడు అనామకుడు, ఎక్కడ కనబడము, అతని పేరు వచ్చేది. కానీ గమనించామంటే దేవుడు ఎవరి పని ఎక్కడ పెడుతున్నాడో వాడు పెడుతూ వస్తాడు. అర్థమైనా? ఎవరున్న పైన మత్తీయ ఎక్కడ మన చదువు అపోస్తుడు వాడు వెళ్ళొచ్చిన చోటు చేత ఏం సంగతి చూడు. అపోస్తుల కార్యములు అని చెప్పాడు. అని చెప్పేవాడు నీ పవిత్రుడు నడు అన్నాడు. అందరూ వాడు లేచిపోతుంటే ఆశ్చర్యం. ఇలాంటి కాదు మనం అందరూ చూడాలని చెప్పి దేవుడు మహిమపరిచాడు. ఇల్లు గలవాడి పేరు లేదు అక్కడ. మార్చి 2వ అధ్యాయం 11 ఇల్లు గలవాడి పేరు లేదు అక్కడ. నువ్వు మహిమపొందసాలి. నాకే భయం అక్కర్లేదు, నువ్వు మహిమపొందసాలి. సంఘాన్ని తయారు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మన రక్షణ సిద్ధపరిచాడు.
దాన్ని గమనించాడు పరిశుద్ధాత్మ ప్రభు యేసుక్రీస్తు శిలువలో ఆయన వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని చెప్తుండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ ప్రభువాన్ని మనం హెచ్చించాలని కొడుతున్నాడు, గణపరచాలని కొడుతున్నాడు. నాకు కాదేవా, నాకు కాదు, నీకే కాదు కనుక ఆయన సిద్ధపరుస్తున్నాం, ఆయన సిద్ధపరుస్తున్నాడు. మొట్టమొదటి మనం చూస్తూ వచ్చామంటే ఎక్కడ ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాం ఏమో తండ్రిని దేవుడు గుర్తుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇస్సాకేమో ప్రభుని యేసుక్రీస్తు వారి గుర్తుగా ఉన్నాడు. రిబ్కా సంఘానికి గుర్తుగా ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుగా ఉన్నాడు. ఇంటి పెద్దదాసుడు ఎలియాజరు కనుక ఆ అధ్యాయంతో చదువుతూ వచ్చామంటే అద్భుతమైన అధ్యాయం అధ్యాయం ఆ ఇంటి పెద్దదాసుతో పేరు చెప్పడే, నా పేరు ఎక్కర్లే, నా యజమానుడు కుమారుడు, ఆయన ఆస్తి అని చెప్పంటావా, ఎవరు చెప్పంటావా, అది కావాలి మనకు. మన పేరు కాదు, మన ఊరు కాదు, మన ఏది కాదు. కానీ ఏదో నేను కాదు ప్రభా, నేను కాదు, నీదే దేవుడు వెళ్ళిన తర్వాత చివరికి అంటే ఏమంటాడు, నీదే గనుక, నీదే మహిమ, నీదే నీ వశమే, నిన్నే, నీ వల్లనే, జ్ఞానం నీదే, ఐశ్వర్యం నీదే, అన్నీ నీదే అంటారు. ఆ స్థాయికి అందరినీ తీసుకున్నారని ఆశ. అప్పుడు అలాంటి వాళ్ళు నాదైనా కూడా వచ్చే నా దగ్గరికి అని తీసుకొని పోతారు. రండి ప్రార్థన చేసుకుంటాం. దేవుని ప్రజలు ఆయనకు సొంతం.